హీరో శివాజీ కామెంట్స్ దుమారాన్ని రేపుతున్న తరుణంలో విశాఖకు చెందిన ప్రముఖ మోడల్ రేఖా బోజ్ రెస్పాండ్ అయ్యారు. తను సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం మనతో రేఖ ఉన్నారు. ఏంటి శివాజీ మీద అంత కోపం, చాలా అగ్రెసివ్గా రెస్పాండ్ అయ్యారు? అంటే అది అమ్మాయిల మీదనే కాకుండా ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక కమెంట్ రావడం అనేది చాలా బాధాకరం అండి. ఎందుకంటే నేను కూడా సినిమా ఇండస్ట్రీ నుంచే ఉన్నాను. సో చాలా వల్గర్గా, చాలా చీప్గా కమెంట్ చేసినట్టు అనిపించింది. అండ్ వాడిన భాష కూడా. సో అందుకే నేను అలా రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది. మీరు డైరెక్ట్గా రిప్ అనే పోస్ట్ చేశారు, రిప్ అనే కామెంట్ పెట్టారు. ఏంటి అంత ఉక్రోషం ఎందుకు వచ్చింది అసలు? సార్ నాకు అర్థం కాని విషయం సార్, ఇక్కడ నేను నిన్నటి నుంచి కమెంట్స్ కూడా చూస్తున్నా. ఇప్పుడు ఎవరైతే శివాజీ గారు ఇలా కమెంట్ చేసిన తర్వాత ఆ వీడియో కింద నేను కమెంట్స్ కూడా చూస్తున్నాను. అసలు మనుషులు ఎలా తయారైపోయారంటే, ఇంత పర్వర్ట్స్ ఉన్నారా? ఒక లేడీని ఇంత ఈగోయిస్టిక్గా వాళ్ళు ఇంతలా అణిచివేయాలా అనే థాట్ ప్రాసెస్లో ఆ కమెంట్స్ అని చూస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది సార్. బీయింగ్ సినిమా పర్సన్, ఒక అమ్మాయిగా మాకంటే స్వేచ్ఛ లేదా? మేము వేసుకునే బట్టల గురించి మీరు ఎందుకు కమెంట్ చేయాల్సి వస్తుంది? ఎందుకంటే అది మా కంఫర్ట్ జోన్. మేము ఫంక్షన్లకి వెళ్ళినా, పార్టీలకి వెళ్ళినా, లేకపోతే సినిమాలకి వెళ్ళినా, సినిమాలో యాక్ట్ చేసినా అది మా ఇష్టం కదా. దానికి ఆయన వాడిన లాంగ్వేజ్ ఒకటి దరిద్రపు ముండా అని. అండ్ ఆయన పెట్టిన అపాలజీ వీడియో కూడా చూశాను. అందులో ఆయన ఏమంటున్నారంటే ఆడపిల్లలంటే మహాలక్ష్ములు అంటున్నారు. అలాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు దరిద్రపు ముండా అనే వర్డ్ ఎలా వస్తుందండి మీకు? అలాంటి ఫీలింగ్ మీ మనసులో ఉన్నప్పుడు దరిద్రపు ముండా అనే వర్డ్ ఎలా వస్తుంది మీకు? రాకూడదు కదా. అంటే ఎలా ఉందంటే ఆయన అపాలజీ వీడియో చెప్పారు, బట్ అది ఏదో తూతు మంత్రం కింద, ఏదో మీరు అందరూ ఏడుస్తున్నారు కదా ఆడపిల్లలు అందరూ అన్నట్టు అది చెప్పడం కూడా ఐ అపాలజైస్ అదేంటండి? ఇప్పుడు తెలుగులో మీరు దరిద్రపు ముండా అని తిట్టినప్పుడు మరి తెలుగులోనే అమ్మ నా తప్పు అయిపోయింది, ఆడపిల్లలు అందరూ నాకు క్షమించండి అని కదా మీరు అపాలజీ చెప్పాలి. ఐ అపాలజైస్ అంటే ఏంటండి అది? మరి కోపం రావద్దా? నేను ఒకదాన్ని కాదు, చాలా మంది ఆడవాళ్ళు సినిమా ఇండస్ట్రీ నుంచి సేమ్ ఇదే రియాక్షన్తో ఉన్నారు. సో అంతలాగా అవసరం లేదనుకుంటా. అంటే బీయింగ్ సినిమా పర్సన్, ఆయన సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు, ఎదుగుతూ వచ్చారు. ఆయన దగ్గర నుంచి అసలు ఇలాంటి కమెంట్స్ అనేవి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మైండ్ టోటల్ డిస్టర్బ్ అయిపోయింది నాకైతే. సో అందుకే అంతలా రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది. ఆయన అందరినీ జనరలైజ్ చేసినట్టు లేదు కదా. ఏదో కొద్ది మంది ఎవరైతే కంఫర్ట్ జోన్ పేరుతో కొంత అబోవ్ ద లెవెల్స్ బట్టలు వేసుకుంటారు వాళ్ళ గురించి మాట్లాడినట్టుగా ఉందట. అబోవ్ లెవెల్స్ అంటే ఏంటి సార్? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఫంక్షన్స్ ఏవైతే అవుతున్నాయో వాటి గురించి కదా మాట్లాడింది. ఇప్పుడు బీయింగ్ సినిమా పర్సన్, ఇప్పుడు ఆడవాళ్ళని సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ కూడా ఒక పార్టీ. మీరు సినిమాల్లో ఉపయోగించుకోవడానికి ఆడవాళ్ళు ఆ బట్టలు, ఆ కాస్ట్యూమ్స్, లేకపోతే ఆ ఎక్స్పోజింగ్ థింగ్స్ మీకు అవసరం వచ్చినప్పుడు ఫంక్షన్లో వేసుకుని వస్తే మీకు ప్రాబ్లం ఏంటి? అంటే స్క్రీన్ మీద చూడొచ్చు కానీ ఎదురుగా చూస్తే టెంప్ట్ అయిపోతారా? నాకు అర్థం కావట్లేదు. అంటే అంత కంట్రోల్ లేకుండా అయిపోతున్నారా మగాళ్ళందరూ? అంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్స్పోజింగ్ చేయడం వల్ల సమాజం పాడైపోతుందా? ఇప్పుడు స్కూల్లో ఒక యూనిఫామ్ ఉంటుంది, కాలేజ్లో ఒక యూనిఫామ్ ఉంటుంది, ఒక సాఫ్ట్వేర్లో ఒక యూనిఫామ్ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీకి ఏంటంటే యూనిఫామ్? అంటే మమ్మల్ని మేము ఎలా పోర్ట్రే చేసుకోవాలి? మేము ట్రెడిషనల్లో మమ్మల్ని మేము పోర్ట్రే చేసుకోవాలి. మేము ఎలాంటి కాస్ట్యూమ్స్లో మేము బాగుంటాము అనేది మాకు ఒక ప్లాట్ఫామ్ ఏముంది, సోషల్ మీడియా ఉంది. మరి మేము ఎలాగ సార్? మీరు చెప్పండి. పోనీ ఇప్పుడు కాస్ట్యూమ్, ఇప్పుడు అందరినీ అంటున్నదంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే అమ్మాయిలా? ఇప్పుడు బయట అమ్మాయిలు వాళ్ళ జెండర్ ఏమన్నా వేరా? వాళ్ళ అమ్మాయిలు కాదా? అంటే నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిలని అన్నాను, బయట అమ్మాయిలు అనలేదు అంటే వాళ్ళు మేము ఒకటి కాదు. అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిలు అంటే వేరే ఏమన్నా? మీరు ఏమైనా ఈక్వాలిటీ ఏదైనా వేరు చేస్తున్నారా ఏంటి? సినిమా ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిలు కాదా? ఎవరిష్టం వాళ్ళది కదా. అంటే ఒక స్వేచ్ఛ అనే దాని దగ్గర కొన్ని పద్ధతులు కూడా ఉంటాయి, ఒక ట్రెడిషన్ కూడా ఉండాలి కదా అనేది ఆయన భావన అయి ఉండొచ్చు కదా. దాన్ని మీరు కొంచెం పాజిటివ్గా తీసుకొచ్చేమో కదా. అదే సార్ నేను అనేది. ఇప్పుడు సినిమాల్లో ఆడవాళ్ళని ఎక్స్పోజింగ్ సాంగ్స్ కోసం, వాళ్ళ టీఆర్పీ రేట్ల కోసం ఉపయోగించుకుంటున్నప్పుడు ఈ కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు అంటున్నాను నేను. అక్కడ ఉపయోగపడింది ఇక్కడ ఎందుకు మీరు డిఫరెన్షియేట్ చేస్తున్నారు అంటున్నా. ఇప్పుడు ఏదైనా వెకేషన్స్కి వెళ్తాం సార్ మనం, ఇప్పుడు బీచ్లో వాటిలో మనం వెళ్తాము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వైజాగ్ బీచ్లో మీరు చూడండి, అబ్బాయిలు బనీలు లేకుండా అండర్వేర్స్ మీద తిరుగుతుంటారు. మరి అది న్యూడిటీ కాదా? అంటే అబ్బాయిలు ఏమైనా చేయొచ్చా? పక్కన ఫ్యామిలీ ఉంటుంది, కూతురు ఉంటుంది, ఆ కూతురు ఎదురుగానే మీరు అండర్వేర్స్లో వాటిలో మీరు తిరుగుతుంటారు. మరి మేము ఏమైనా క్వశ్చన్ చేసామా?
ఇప్పుడు మేము వేసుకునే బట్టలు మీరు వేసుకోండి, ఎవరు వద్దంటున్నారు మిమ్మల్ని? మేము వేసుకునే బట్టలు మీరు వేసుకోండి. మీరు వేసుకున్న బట్టలు మొబైల్ వేసుకుంటే చూడరు కదా బస్సు. ఇన్ఫాక్ట్ వేరే అదే కదా, మరి ఆడవాళ్ళు వేసుకుంటేనే కదా చూస్తున్నారు. మరి మీ సినిమాల్లో ఇప్పుడు అంతెందుకు సార్, ఇప్పుడు నేను ఏదైనా సెల్ షాప్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ఓపెనింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ నాకు ముందు చెప్పేస్తారు, మీరు పలానా కాస్ట్యూమ్లో రావాలి, పలానా ఎటైర్లో రావాలి అని. అది ప్రాబ్లము మీ దగ్గరే ఉంది. మీ మగవాళ్ళే చెప్తారు మాకు, ఈ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, మీరు రేపు ఈ కాస్ట్యూమ్ వేసుకునండి, ఆ కాస్ట్యూమ్ వేసుకునండి. వాళ్ళు మీరే ప్రొవోక్ చేస్తున్నారు మమ్మల్ని వేసుకోవడానికి మీ టీఆర్పీ రేటింగ్స్ కోసం. అది కూడా తప్పు అంటే ఒక్కటి సార్, ఇప్పుడు అటు ఉండాలి ఇటు ఉండాలా? ఇప్పుడు ట్రెడిషనల్గా ఉంటే ఎవరు ఇస్తున్నారు సార్ అవకాశాలు సినిమాల్లో? ఇప్పుడు ట్రెడిషనల్గా సినిమాలు ఎవరు తీస్తున్నారు? మేము లంగా ఓణీలు వేసుకొని మేము ఏదైనా వీడియోలు చేసి మేము పంపిస్తే మీరు సినిమాలు తీసుకుంటున్నారా? మమ్మల్ని తీసుకుంటున్నారా? ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ ఏంటి సార్? అసలు ఆడవాళ్ళని సాంగ్స్ కోసం లేకపోతే ఎక్స్పోజింగ్ కోసం, రొమాన్స్ కోసం తీసుకుంటున్నారు సినిమాల్లో. ఇప్పుడు సినిమాల్లో చేసేది ఓకే, బయట వేసుకుంటే తప్పంటే ఎలాగండి స్టేట్మెంట్? అటైనా ఉండాలి ఇటైనా ఉండాలి కదా. సో అంటే శివాజీకి ఆ స్టేట్మెంట్ ఇవ్వడం వెనక ఏమైనా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు అనుకుంటున్నారు మీరు? ఆయన ఏమైనా డిఫరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఏమైనా కామెంట్ చేశాడు మీరు అనుకుంటున్నారా? అంటే అంటారు కదా సార్, ఈగో. ఇప్పుడు ఆడవాళ్ళని అణిచివేయలేకపోతున్నాం అని ఈగో ఉంటుంది కదా, అదే ప్రాబ్లం. ఆడవాళ్ళని ఏదో తక్కువ చేసి చూడాలి, ఆడవాళ్ళని ఏదో అనాలి అనే లోపల ఒక మేల్ ఈగో ఉంటుంది కదా, వాళ్ళని ఏదో ఒక విధంగా టార్గెట్ చేయాలి. ఎందుకంటే ఒకప్పుడు ఉన్నట్టు సొసైటీ ఇప్పుడు లేదు. ఆడపిల్లలు అన్ని విషయాల్లో కూడా చదువుకుంటున్నారు, జాబ్ చేస్తున్నారు, ఈక్వాలిటీ అనేది సేమ్ అయిపోయింది. ఒకప్పుడు మగాడు అనేది కూడా స్ట్రెంగ్త్ బాగా. అప్పుడు ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళు, పెళ్లి, పిల్లలు ఇలాగ ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే అందరూ బయటకు వచ్చి జాబ్ చేయడము, ఇప్పుడు ఏదైనా ఒక మాట అంటే పడకపోవడం, దీని వల్ల ఏదో ఒక తెలియని బాధ ఉండిపోయి ఉండొచ్చు సార్. మేబీ అలా మేల్ ఈగో వల్ల ఇలా కమెంట్ చేస్తుండొచ్చు మేబీ. అంటే కొన్ని సందర్భాల్లో డ్రెస్సింగ్ సెన్స్ కారణంగా బాడీ షేమింగ్ జరుగుతుంది, లేకపోతే కొంతమంది ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి అనేది అతను మాటల్లో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. మహిళలు అంటే ప్రకృతితో సమానం, కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనే మాట కూడా ఆయన అన్నాడు కదా, దాన్ని ఎట్లా చూడాలి మీరు? సార్ ఇప్పుడు రేపులు జరుగుతున్నాయి ఓన్లీ అమ్మాయిల డ్రెస్సింగ్ వల్లే. ఇప్పుడు సినిమాల్లో అమ్మాయిలు కాస్ట్యూమ్స్ వల్లే బయట అబ్బాయిలు అందరూ టెంప్ట్ అయిపోయి ఆడవాళ్ళు రేప్ చేసేస్తున్నారు. అంటే లేడీస్కి ముఖ్యంగా దానివల్ల కదా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు మీరు చెప్పే క్వశ్చన్, మీరు అడిగే క్వశ్చన్ అదే కదా. సినిమాలు చూస్తే సొసైటీ పాడైపోతుంది, అమ్మాయిలకి సినిమాల వల్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, బయట రేపులు జరుగుతున్నాయని. నాకు అర్థం కాని విషయం సార్ ఇక్కడ. ఇప్పుడు ఒక సినిమాలోనేమో స్మగ్లింగ్ గురించి చెప్తారు, ఒక సినిమాలోనేమో హీరో గోల్డ్ డిగ్గర్ అని చెప్పేసి అంటారు. మరి అవి చూసి మరి వీళ్ళు టెంప్ట్ అవ్వట్లేదు, మరి స్మగ్లింగ్ చేయట్లేదు పుష్ప సినిమాలో చూపించినట్టు, లేకపోతే కేజీఎఫ్ సినిమాలో చూపించినట్టు. అంటే ఇప్పుడు ఆడవాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ వల్ల రేపులు అవుతున్నాయంటే ఇప్పుడు మీరు న్యూస్లో చూసుండొచ్చు, 3 months బేబీ లేకపోతే 3 years బేబీ, వీళ్ళ దగ్గర ఏం సెక్షువాలిటీ కనిపిస్తుంది సార్? వీళ్ళు ఎందుకు రేప్ చేస్తున్నారు? ఇక్కడ ప్రాబ్లమ్ మగాడి మైండ్ సెట్లో ఉంది, అంతేగాని ఆడవాళ్ళు వేసుకునే డ్రెస్లో కాదు. ఫస్ట్ థింగ్ అది. చూసిన ప్రతిదానికి నేను టెంప్ట్ అయిపోతాను. ఇప్పుడు గోల్డ్ షాప్కి వెళ్తే గోల్డ్ టెంప్టింగ్గా ఉందని చెప్పి దొంగతనాలు చేయట్లేదే. అలాగే బ్యాంక్కి వెళ్ళి డబ్బులు చూసి నాకు టెంప్ట్ అయిపోతున్నాను అని చెప్పేసి అక్కడ దొంగతనాలు చేయట్లేదే. అక్కడ చేయలేని దొంగతనాలు ఇక్కడ రేపులు ఎందుకు అవుతున్నాయంటే ఆడదాన్ని గ్రాంటెడ్గా తీసుకోవడం వల్ల. ఏం చేస్తారులే అని ఆడవాళ్ళని గ్రాంటెడ్గా తీసుకోవడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. ప్రాబ్లం అంతా మగాడి మైండ్ సెట్లో తప్ప ఇంకెక్కడ ప్రాబ్లం లేదు. అంటే ఇష్యూలా కాకుండా ఆయన్ని రిప్ అని కామెంట్ పెట్టారు, మీరు ఏంటి ఎలా జస్టిఫై చేసుకుంటారు దాన్ని? ఒక ఆడదాన్ని అంత పెద్ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద దరిద్రపు ముండా అని మాట్లాడిన అనే ఎవరినైనా సరే నా దృష్టిలో ఇంకా రిప్పేశారు. అది అంతే. అంత చులకనగా మాట్లాడిన తర్వాత ఏ పర్సన్ కైనా నేనైతే రెస్పెక్ట్ అయితే ఇవ్వను నేను, ఫస్ట్ థింగ్. అందుకే నేను రిప్ అని పెట్టాను. కానీ అదే డయాస్ మీద ఆడవాళ్ళు ప్రకృతితో సమానం అంటాడు, వాళ్ళకి రెస్పెక్ట్ ఉంది, కానీ కొంతమంది వల్ల ఈ సమస్య అనేది శివాజీ చాలా స్పష్టంగా చెప్పినట్టున్నాడు కదా, దాన్ని మీరు ఎందుకు కన్సిడరేషన్లో తీసుకోవట్లేదు? అసలు కమెంట్ చేయాల్సిన అవసరం ఎందుకు సార్? అసలు ఆడపిల్లల మీద కమెంట్ చేయాల్సిన అవసరం ఏంటి మీకు? శివాజీ గారికి అంత అవసరం ఏంటంటున్నా. ఇప్పుడు నీకు నచ్చకపోతే చూడొద్దు, అంతేగాని మొత్తం ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళు అందరి మీద మీరు వకాలతో పూర్తి చేసుకుని మీరు డ్రెస్సులు ఎలా వేసుకోవద్దు, అలా వేసుకోవద్దు, అలా అయిపోతున్నాయి, ఇలా అయిపోతున్నాయి అంటే
ఫస్ట్ ప్రాబ్లం మగాళ్ళు కదా ఉంది ఇప్పుడు రేపులు చేసే మగాళ్ళు కదా, చంపేసేది మగాళ్ళు కదా. ఒక గ్యాంగ్ రేపుల కింద తీసుకెళ్ళిపోయి చంపేసేదంటే వాళ్ళ మైండ్ సెట్లో ప్రాబ్లం ఉందండి. ఇక్కడ మేము వేసుకుని మరీ బాగుంది. మీరు చెప్పినట్టు మేము జీవించడానికి ఇది మా లైఫ్. మీరు చెప్పినట్టు మీరు డ్రెస్సులు వేసుకోవద్దు, మీరు ఎక్స్పోజింగ్ చేయొద్దు, మీరు ఎక్స్పోజింగ్ చేస్తే మాకు టెంప్ట్ అయిపోతే రేపులు చేస్తామంటే ఇప్పుడు నాకు ఒక విషయం అర్థం కాదు. ఇండియాలోనే ఉన్నారు మగాళ్ళు అంటే ఆడవాళ్ళని చూసి టెంప్ట్లు అయిపోవడానికి. ఇంకా వేరే దేశాల్లో ఎవరు లేరా? అంటే వేరే దేశాల్లోని మాకంటే చిన్న బట్టలు వేసుకుని తిరుగుతుంటారే రోడ్ల మీద, మరి అక్కడ ఎందుకు రేపులు జరగట్లేదు? అంటే మగాళ్ళు టెంప్ట్ అయిపోయి మగాళ్ళు అందరూ ఇండియాలోనే ఉన్నారు, ఇంకెక్కడ లేరు. అంటే మీరు చెప్పే స్వేచ్ఛ కాస్ట్యూమ్స్ కి వరకు పరిమితం, లేకపోతే ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? నేను చెప్పేది శివాజీ గారు ఏదైతే కమెంట్ చేశారో ఆడవాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ గురించి మాత్రం నేను మాట్లాడుతున్నాను సార్ ఇప్పుడు. అంతే. ఇది మా ఇష్టం, ఇది మా స్వేచ్ఛ. మేము ఎలాగైనా వేసుకుంటాం, మాకు కంఫర్ట్ జోన్ ఎంతవరకు ఉందో అది మేము చేసుకుంటాం అంతే. ఇలా కమెంట్ చేయడం అనేది చాలా తప్పది. మీరేం కోరుకుంటున్నారు ఇప్పుడు ఈ ఎపిసోడ్ నుంచి, శివాజీ నుంచి? ఐ అపాలజైజ్ అని చెప్తే సరిపోదు సార్. మీరు తెలుగులో మమ్మల్ని క్షమించండి అమ్మ తప్పైంది అనే మీరు చెప్పాలని మేము కోరుకుంటున్నామండి అంతే, అంతకుమించి ఇంకేంటి. అంటే అప్పటి వరకు మీ రియాక్షన్స్ ఇలా కొనసాగిస్తారా సోషల్ మీడియాలో? తప్పకుండా కొనసాగిస్తాం. అంటే టార్గెట్ చేస్తారా? టార్గెట్ అని కాదు సార్, ఇది మా రైట్ అంతే. దిస్ ఈజ్ అవర్ రైట్. బీయింగ్ అ గర్ల్ ఫ్రమ్ ద సినిమా ఇండస్ట్రీ, ఇది నా రైట్. నాకు నచ్చినట్టు నేను డ్రెస్లు వేసుకుంటా అంతే. ఇది నేను నా కోసం నేను పెట్టిన కమెంటా లేకపోతే పోస్టా లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరు ఆడవాళ్ళ గురించి కూడా నేను పెట్టినట్టు నా సైడ్ నుంచి అంతే. ఇప్పుడు మీకు అక్కడ మీకు సంబంధించిన ఒక 2 ఫొటోస్ ఉన్నాయి. అందులో ఎక్కడ మీకు కంఫర్ట్ మిస్ అవుతుందో మీరు అనుకుంటే? ఒక దాంట్లో శారీలో ఉన్నారు, ఒక దాంట్లో డ్రెస్లో ఉన్నారు. ఎందుకు మీకు కంఫర్ట్ మిస్ అవుద్ది? నాకు కంఫర్ట్ ఎక్కడ మిస్ అవ్వదండి. నేను బికినీలో కూడా నేను చాలా ఫ్రీడమ్ ఉంటాను. యాక్చువల్గా నేను చెప్పాలంటే నేను బికినీలో నేను చాలా స్వేచ్ఛగా ఉంటాను నేను. యా, నాకు కాస్ట్యూమ్స్ వల్ల నాకైతే ఏం ప్రాబ్లం లేదు. నాకు నా స్వేచ్ఛ ఉంది, నా కంఫర్ట్. ఐఎమ్ వెరీ కంఫర్ట్. యాక్చువల్గా నేను ఆ 3 దాంట్లో కంటే నేను బికినీలో చాలా కంఫర్ట్గా ఉంటాను. ఇది రేఖ అభిప్రాయం. ఏదైతే కాస్ట్యూమ్స్ ఉన్నాయో కాస్ట్యూమ్స్ అనేది మా రైట్, అది మా స్వేచ్ఛ, మా కంఫర్ట్ని మా స్వేచ్ఛని క్వశ్చన్ చేయడానికి శివాజీ ఎవరు? ఆయన ఖచ్చితంగా తెలుగులో క్షమాపణ చెప్పాలి. అది కూడా సినిమా ఇండస్ట్రీకే కాదు, తాను ఎవరినైతే ఉద్దేశించి మాట్లాడిన వాళ్ళే కాదు మొత్తం మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సిందేనని రేఖ డిమాండ్ చేస్తున్నారు. శ్రీధర్తో రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.